బాలయ్య అంటేనే పెద్ద పేరన్న. బాలయ్య పేరు చెప్తే రేప మాప పుట్టి వాళ్ళు కూడా జై బాలయ్య అంటే చాలు ఫ్రీ డెలివరీ కూడా అయిపోద్ది. తెలుసా? బాలయ్య కోసం చెప్పాల్సిన అవసరం లేదు. రికార్డులు బాధితాడు తెలుసా బాలయ్య. చాలామంది ఆపారు కానీ బాలయ్య బాబు ఈసారి ఆపలేరు. ఓకేనా? ట్రైలర్ ఎలా అనిపించింది? టైలర్లా అన్న ఎన్నో టైర్లు చూసాం, అన్నీ మించి కొట్టినాడు. ఇప్పుడు యూత్లోని కుర్రోళ్ళలోని బాలయ్య బాబు ఇప్పుడు ఫస్ట్ ఉన్నాడు తెలుసా. ఇప్పుడు బాలయ్య బాబుకి ఎవరికి పేరెత్తి పని లేదు. అది బాలయ్య బాబు అదర కొడతాడు. ట్రైలర్లో మీకేం బాగా నచ్చింది చెప్పాలంటే? ట్రైలర్లోని చూసావా, ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి ఒక రౌడీని పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటాడు చూసావా, అది సూపర్ ఉందన్న. దాని కేక అది అసలు ఆ మాస్టర్ ఎలా తీసాడో తెలియదు కానీ కుర్రోడు పువ్వుని పట్టి ఇలా గిరచేతి అలా చేశాడు బాలయ్య బాబు, ఇలా దిష్టి కొట్టి చాలా బాగా చేశాడు. ఆ బాలయ్య బాబు చెప్పి పని లేదు, చాలా బాగా చేస్తాడు. త్రిశూలంతో సీన్ ఎలా అనిపించింది? అబ్బా చెప్పాలేంటి అన్న. అన్న నోట్లో పెట్టి ఒక అమ్మాయి నల్లటోడికి కిస్ ఇచ్చింది అనుకో ఎలా అనిపిస్తుంది, అలా అనిపించింది తెలుసా బాలయ్య బాబు చేసేటప్పుడు. చాలా బాగుంది కూడా. అది అదరగొడతాడు బాలయ్య బాబు. ఇప్పుడు బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇప్పుడు తక్కువ మంది ఉన్నారో తెలియదు, నాకు తెలియదు కానీ ఇంకా పెరుగుతారు. అమ్మాయిలు ఎగబడుతున్నారు అన్న టికెట్ కోసం, కొట్టుకొని చేస్తున్నారు. మళ్ళీ ఎవరు టికెట్ తీయమని గోల. ఇప్పుడు దానికోసం వెళ్తున్నాను. అది సీన్స్ ఎలా, సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అదరగొడతాడన్న. అన్న ఎవరికన్నా తమ్మనకి ఇద్దరికి కాంబినేషన్ అన్న. ఇప్పుడు ముగ్గురు కాంబినేషన్ అన్న. ఇప్పుడు ముగ్గురు చేస్తున్నారు కాబట్టి అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎన్నో సినిమా, ఇది 3వ సినిమా 4వ సినిమా, ఇద్దరు అదరగొడతారు తెలుసా. బాలయ్య బాబు ఇప్పుడు చాలామంది డాక్టర్లు బయట ఉంటున్నారు. ఎందుకంటే ఆ సినిమా చూశాక చెవులు రక్తాలు వస్తాయి, అది మామూలుగా ఉండదు. అది అంటే ముందు థియేటర్లో బాక్సులు పగిలినాయి కదా తమన్ బీజిఎంకి, ఇప్పుడు మళ్ళీ అందుకే నన్న క్రేన్ పెట్టారు. 10 క్రేన్లు బాక్సులు పట్టుకోమని బెల్ట్లు వేసి పట్టుకున్నారు. బాక్సులు బద్దలేసిపోకుండా బయట రాకుండా ఫుల్ సేఫ్టీ పెట్టారు తెలుసా. ఓన్లీ బాక్సుల కోసమే, జనాలకు ఇబ్బంది లేకుండా బాలయ్య బాబు అలా చేశాడు ప్లానింగ్ అంతా. ఈసారి సాంగ్ వచ్చింది కదా దుంకితే దేవరా అని చెప్పి. దూకుతా దేవరు ఆయన చెప్పాల్సిన అన్ని పళ్ళులతో ఆడుకున్నవాడు అన్న. చిన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడో చేసినోడు. ఇక ఆయన లెక్క ఏంటి, ఆడవాళ్ళని బాల్ నింటి ఆడతాడు. డ్యాన్స్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డైలాగులు మామూలుగా ఉంటాయా? బాలయ్య బాబు నోరు అలా కదిపితే చాలు విశ్వరూపమే. అది ఈసారి హిందీ అండ్ అలాగే కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది కాదన్న, అదర కొడతారు. మన సినిమా కావాలని ఆపింది తమిళనాడు. ఇప్పుడు అదే తమిళనాడు ఇప్పుడు పాలాభిషేకం చేస్తారు చూడు తమిళనాడు, ఎవరైతే ఆపారో. అంటే బాలయ్య అంతగా తెలియదు కదా, మన తెలుగులో అయితే ఓకే, మిగతా లాంగ్వేజెస్లో అవసరం లేదు నా తెలుగు అంటే నా ఆయన డైలాగ్ చాలన్నా. ఇప్పుడు అదర కొడతారు చూడు, అదే తమిళలో పాలాభిషేకం చేస్తున్నారు బాలయ్య బాబు కోసం. ఎవరైతే ఆపారో ఆయనే చేస్తున్నాడు. రేపు చూడండి మీరు, అదర కొడతాడు బాలయ్య బాబు, మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ.